హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుంటున్నాం. అది కూడా ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకుని ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్, అందుకునే కలర్ చేంజ్ అయింది. ఆయిల్ హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పచ్చిమిర్చి చీలికలు. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి చిన్న సైజు మూలానే నేను ఎక్కువ వేసుకున్నాను. మీరు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత 3 పెద్ద సైజు ఆనియన్స్ బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్గా అవినాయి కదా, దీంట్లో పసుపు, రుచికి తగినంత సాల్ట్ బాగా మిక్స్ చేసుకుని దీంట్లో చిన్ని మామిడికాయలు స్మాల్ పీసెస్ వేసుకుందాం. మిక్స్ చేసుకుని మూత పెట్టుకొని మళ్ళీ కుక్ చేసుకుందాం. చూడండి, మ్యాంగో కూడా బాగా కుక్ అయింది కదా. దీంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు 1 మినిట్ వరకు కుక్ చేసుకుందాం. 1 మినిట్ ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీంట్లో చింతపండు రసం వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. చూడండి, మరిగేటప్పుడు మనం శుభ్రం చేసుకున్న చేప ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఈ చేపల పులుసుని కడాయి హ్యాండిల్స్ పట్టుకుని ఇలా మిక్స్ చేసుకోండి స్లోగా. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ లోలో పెట్టుకుని లిడ్ పెట్టుకుని కుక్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, బాగా కుక్ అయింది కదా. ఈ టైంలో మనం చిన్నగా చాప్ చేసిన కొరియాండర్ లీవ్స్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకుని ఫ్లేమ్ ఆఫ్ చేసుకుని కొంచెం సేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మనం వేడి అన్నంలో వేడి చేపల పులుసు వేసుకుని లాగించేద్దాం.